అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. ఓకే, మనము ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి, అలాగే రైల్వే ఎన్టీపీసీ అండ్ సమ్ అదర్ ఎగ్జామ్స్ గురించి, మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ గురించి అయితే మాట్లాడుతున్నా. మీ ముందుకు నేను ఆ విషయాల గురించి వస్తూనే ఉన్నా డైలీ. అయితే ఈ రోజు వచ్చేసరికి ఏం చెబుదాం అనుకుంటున్నానంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే రిమైనింగ్ ఎనీ అదర్ ఎగ్జామ్స్లో మనకి ఇటు ప్యూర్ మ్యాథ్స్లో అలాగే నెక్స్ట్ అటు అర్థమెటిక్లో కూడా కామన్గా ఉండే లెసన్ పేరు నెంబర్ సిస్టమ్, సంఖ్యామానం. అయితే జనరల్ అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్కి లిమిట్స్ ఉంటాయి, కొంతవరకు మాత్రమే కంటెంట్ అడుగుతూ ఉంటారు. కానీ స్పెషల్ ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రం కన్ఫామ్గా సిలబస్లో మనకి కొద్దిగా డెప్త్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక కామన్గా రెగ్యులర్గా మనకి నెంబర్ సిస్టంలో ఫ్యాక్టర్స్, తెలుగులో కారణాంకాలు లేదా విభాజకాలు అని ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి గతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యింది, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఉంది. ఇటీవల కాలంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో కూడా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఉంది, అలాగే రైల్వే ఎన్టీపీసీలో కూడా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వస్తున్నాయి కూడా. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు నేను ఒక చిన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఈ కాన్సెప్ట్ పూర్తిగా వినండి, యూజ్ అయితే ఉపయోగించుకోండి. పెద్ద డెప్త్ కాన్సెప్ట్ కాదు, ప్లెయిన్ చిన్న కాన్సెప్ట్ గుర్తు చేస్తున్నాం మాత్రమే. కాకపోతే మీకు ఇటువంటి కాన్సెప్ట్స్ చాలా కావాలనుకున్నట్లయితే మాత్రం మనకి ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ బ్యాచ్ అనేది సెప్టెంబర్ 12th నుంచి ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. డైలీ 3 hours ఉంటుంది. సో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్న కాన్సెప్ట్ని ఏంటో చూడండి. నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ అని రాసాం మనం ఒక క్వశ్చన్, నెంబర్ ఆఫ్ క్యూబ్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అనదర్ క్వశ్చన్ తీసుకున్నాం. ఇక్కడ తెలుగులో వచ్చేసరికి నేమో వర్గ విభాజకాలు అలాగే ఘన విభాజకాలను కూడా పిలవచ్చు తెలుగులో. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకున్నా చూడండి. 44 అనే నెంబరు, 44 అనే నెంబర్ యొక్క నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ కావాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే. మరి ఇక్కడ స్క్వేర్ ఫ్యాక్టర్స్ కావాలి, వర్గ కారణాంకాల సంఖ్య కావాలి అంటే ఒక మాట చెబుతా చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ 2 అనే నెంబర్ ఉంటుంది కదా, ఈ 2ని ఎవరు క్యాన్సిల్ చేయగలరు? ఏ నెంబర్ క్యాన్సిల్ చేయగలదు? 2ని 1 అనే నెంబర్ క్యాన్సిల్ చేయగలదు, 2 అనే నెంబర్ కూడా క్యాన్సిల్ చేయగలదు. అప్పుడు ఈ 2ని ఈ 2 నెంబర్లు క్యాన్సిల్ చేస్తున్నాయి కాబట్టి ఈ 2 నెంబర్స్ని కూడా ఈ 2 యొక్క ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. మరొకటి చెప్పాలంటే 4 అనే నెంబర్ నేను తీసుకున్నా, 4 అనే నెంబర్ని 1 అనే నెంబర్ 4 times క్యాన్సిల్ చేస్తుంది, 2 అనే నెంబర్ 2 times క్యాన్సిల్ చేస్తుంది, 4 అనే నెంబర్ 1 క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు 3 నెంబర్స్ని కూడా 4 యొక్క ఫ్యాక్టర్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు 44 యొక్క స్క్వేర్ ఫ్యాక్టర్స్ కావాలంటే 44ని క్యాన్సిల్ చేసే నెంబర్స్లో స్క్వేర్ వచ్చే నెంబర్స్ ఏముంటాయి అనేది క్వశ్చన్. ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి లైన్గా రాసిన ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇంకొక ప్యాటర్న్ చెబుతున్నా చూడండి. సపోజ్ మీకు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే 44ని ఏవైనా 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాద్దాం, అంటే లబ్ధంగా రాద్దాం. 44ని 4 into 11గా చేంజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు 11 అయితే చేంజ్ అవ్వదు, కానీ 4 అనేది మరలా మనకి 2 into 2 స్క్వేర్గా చేంజ్ అవుతుంది. 11 పవర్ ఏమీ లేకపోతే 1 వస్తుంది. ఇంతవరకు ఓకేనా? అయితే మీరు అనుకున్న ప్రకారము 2 స్క్వేర్ ఇంకా చేంజ్ చేయడం కుదరదు కాబట్టి వదిలేస్తున్నా. ఈ 2 స్క్వేర్లో 2 power 0 ఉంటుంది, ఈ 2 స్క్వేర్లో 2 power 1 ఉంటుంది, ఈ 2 స్క్వేర్లో 2 power 2 కూడా ఉంటుంది. 11 power 1 ఉంది కదా, ఇందులో 11 power 0 ఉంటుంది, 11 power 1 కూడా ఉంటుంది. ఓవరాల్గా ఇందులో ఉన్నటువంటి నెంబర్స్ అయితే రాశాను. కావలసింది స్క్వేర్ ఫ్యాక్టర్స్ కాబట్టి చూడండి, 2 power 0 అంటే 1 కదా, 1 అంటే 1 స్క్వేరే కాబట్టి ఇది ఒక స్క్వేర్ ఫ్యాక్టర్. 2 power 1 అంటే 2 కదా,
2 అంటే ఏ నెంబర్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది కాదనమాట. 2 స్క్వేర్ అంటే ఆల్రెడీ స్క్వేర్ లా ఉంది, ఇది 4 ఇది, కాబట్టి ఇది ఒక స్క్వేర్ ఫ్యాక్టర్. ఓవరాల్ గా ఈ 2^2లో 2^0 ఒక స్క్వేర్ ఫ్యాక్టర్, 2 స్క్వేర్ ఒక స్క్వేర్ ఫ్యాక్టర్, ఓవరాల్ గా 2 ఉన్నాయి ఇవి. ఇక్కడికి వచ్చేసినట్లయితే మనకి 11^0 అంటే జనరల్ గా 1 అని అర్థం. 1 అంటే 1 స్క్వేరే కాబట్టి ఇది ఒక ఫ్యాక్టర్. అలాగే 11^1 అంటే 11 అంటే ఏ నెంబర్ స్క్వేర్ కాదు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఇందులో వచ్చేసరికి 2 స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ స్క్వేర్ ఫ్యాక్టర్ ఉంది. అప్పుడు ఓవరాల్ గా ఇది ఒక 2 ఇది ఒక 1 అన్నప్పుడు ఫైనల్ గా కూడా 2 స్క్వేర్ ఫ్యాక్టర్స్ అంటే ఈ నెంబర్ ను క్యాన్సిల్ చేసే నంబర్స్ లో 2 నెంబర్స్ మాత్రమే స్క్వేర్ నెంబర్లు అయి ఉండి ఈ నెంబర్ ను క్యాన్సిల్ చేస్తాయి. వాటినే స్క్వేర్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, చాలా చిన్న క్వశ్చన్ తీసుకొని చెప్పాను, చాలా డెప్త్ అయితే క్లాసులో ఉంటుంది. సపోజ్ నెంబర్స్ ఏకంగా 2000, 2500 సంథింగ్, 2800, 3200 సంథింగ్ నెంబర్స్ అన్నిటికీ కూడా క్లాసులో చేస్తాం. జస్ట్ వ్యూ ఇస్తున్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. క్యూబ్ ఫ్యాక్టర్స్ గురించి చూడండి, సేమ్ స్టోరీ, కాకపోతే క్యూబ్ ఫ్యాక్టర్స్ అని అర్థం ఏంటో తెలుసా? క్యూబ్ నెంబర్లు అయ్యి ఉండి వీటిని క్యాన్సిల్ చేయాలి. మరలంటప్పుడు 54ని ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఏవైనా 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ లబ్ధముగా రాయమని చెప్పాను మీతో. మీకు నచ్చినట్టు రాయండి, ఏం కాదు. 9 6 సార్ రాస్తారా, 6 9 సార్ రాస్తారా, లేదా ఎనదర్ ఏదైనా 18 3 సార్ రాస్తారా, మీ ఇష్టం, ఏం కాదు. తర్వాత 2 ఇంకా చేంజ్ చేయొచ్చు, 6ని ఇంకా చేంజ్ చేయొచ్చు, 2 3 సార్గా చేంజ్ చేయండి. 9 కూడా 3 స్క్వేర్గా చేంజ్ చేయొచ్చు. ఎట్ ది ఎండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఒకటి ఉంది, 3 × 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు చూడండి, 2 పవర్ ఏమీ లేకపోతే 1 అని తీసుకున్నా, 2^1లో ఏమేం ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2^0 ఉంటుంది, 2^1 ఉంటుంది. 3 క్యూబ్లో వచ్చేసరికి 3^0 ఉంటుంది, 3^1 ఉంటుంది, 3 స్క్వేర్ ఉంటుంది, 3 క్యూబ్ ఉంటుంది. కావాల్సింది స్క్వేర్లా క్యూబ్లా? క్యూబ్ ఫ్యాక్టర్స్ కాబట్టి 2^0 అంటే ఏమని చెప్పా? 1 అని చెప్పా. 1 అంటే 1 క్యూబే కదా. సో 1 క్యూబ్ 1 కాబట్టి ఇది క్యూబే. 2^1 అంటే 2నే, ఏ నెంబర్ క్యూబ్ కాదు. 3^0 అన్నా కూడా 1ఏ కాబట్టి 1 అంటే 1 క్యూబే కదా. 3^1 అంటే 3 ఏ నెంబర్ క్యూబ్ కాదు 3 అంటే. అలాగే 3 స్క్వేర్ 9 కూడా ఏ నెంబర్ క్యూబ్ కాదు, ఇది ఆల్రెడీ క్యూబ్ గానే ఉంది. అంటే ఇది ఒక క్యూబ్, ఇవి ఒక 2 క్యూబ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే 2 నెంబర్స్ అనేవి క్యూబులు అవుతాయి అండ్ 54ను క్యాన్సిల్ చేస్తాయి. ఇలా క్యూబ్ ఫ్యాక్టర్స్, స్క్వేర్ ఫ్యాక్టర్స్, ఇవి కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇది కాకుండా ఇచ్చిన నెంబర్ని కాస్త నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా కారణాంకాల్లో బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ మనకి వస్తేనే మనము ముఖ్యంగా FBO లాంటి ఎగ్జామ్ డెడ్ ఈజీగా జాబ్ రావాలంటే ఇటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్. చిన్నవే కానీ నెంబర్ పెరిగినప్పటికి కూడా అలా చేయొచ్చు అనమాట. నేను షార్ట్ కట్ అనడంలే, లాంగ్ కట్ అనడంలే, అన్నీ వస్తాయి క్లాసెస్లో. ఇది జస్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని మేము చూపిస్తున్నాను. అలాగే మీకు ఇటువంటి క్లాసెస్ ఇంతే నీట్గా, ఇంతే క్లారిటీగా, సుమారుగా ఇటు అర్థమెటిక్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా డీల్ చేయడం కోసమని ఈ మంత్ 12వ తారీఖు ఈవినింగ్ 5:30 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఒక్కసారి క్లాసెస్ వినాలనుకున్నట్లయితే మాత్రం 5:30కి 12th రోజు, సెప్టెంబర్ 12th రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరలో సుదర్శన్ థియేటర్కి ఆపోజిట్లో గణేష్ టెంపుల్కి ఆపోజిట్ బిల్డింగ్లో అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి రావాలనుకుంటే రండి. ఓకేనా? మరి థ్యాంక్ యూ.